నమస్తే. కేరళలో జరుగుతున్న కాంట్రవర్సీ. కేరళ ముఖ్యమంత్రి కొంతమంది వైస్ ఛాన్సలర్స్‌ని మీరు క్షమాపణ చెప్పండి పబ్లిక్‌కి అని వైస్ ఛాన్సలర్స్‌ని కేరళ ముఖ్యమంత్రి కోరడం. గతంలో వైస్ ఛాన్సలర్స్‌ని ఎవరు రిక్రూట్ చేసేవాళ్ళు? ముఖ్యమంత్రులు రిక్రూట్ చేసేవారు. గతంలో వైస్ ఛాన్సలర్స్‌ని ముఖ్యమంత్రులు రిక్రూట్ చేసేవాళ్ళు యూనివర్సిటీలకి. వాళ్ళు రికమెండెడ్ పీపుల్‌ని అపాయింట్ చేసేవాళ్ళు గవర్నర్లు. బట్ ఇప్పుడేమైంది? ఈ గవర్నర్లు, వైస్ ఛాన్సలర్స్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం కూడా ఫెడరల్ సిస్టమ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి. ఇప్పుడు అదే కదా రాష్ట్రాలు మొత్తం కొట్లాడుతుంది. అదే మా పవర్ మొత్తం తగ్గించేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకున్నారు యూనివర్సిటీలు మొత్తాన్ని కూడా. సరే, ఏదైనా ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే నౌ ఎవ్రీథింగ్ వాజ్ సెంట్రలైజ్డ్. స్లోలీ ఇట్ వాజ్ సెంట్రలైజ్డ్ బై భారతీయ జనతా పార్టీ లెడ్ నరేంద్ర మోడీజీ. ఎడ్యుకేషన్ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా నిన్న వైస్ ఛాన్సలర్స్ కాంట్రవర్సీ అయింది కేరళలో. ఎందుకు కాంట్రవర్సీ అయిందంటే నిన్న మోహన్ భగవత్ గారు, అది మొన్న ఈ వీక్లో మోహన్ భగవత్ గారు అక్కడ ఒక మీటింగ్ పెట్టారనమాట. యూనివర్సిటీలో మీటింగ్ పెట్టారు. యూనివర్సిటీలో పెట్టారు, బట్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ పెట్టారు. బట్ దెర్ వాజ్ ఎ మీటింగ్ బై మోహన్ భగవత్ గారు. మోహన్ భగవత్ గారి మీటింగ్కి కొంతమంది వైస్ ఛాన్సలర్స్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ అది కాంట్రవర్సీ. ఆ వీడియోలు, ఆ సోషల్ మీడియాలో ఫోటోలు మొత్తం కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి అటెండ్ అయ్యారు, మోహన్ భగవత్ గారి యొక్క మీటింగ్కి అటెండ్ అయ్యారని చెప్పేసి కేరళలో దుమారం లేగుతుంది. అది ఇప్పుడు ఏంటంటే వైస్ ఛాన్సలర్స్ మోహన్ భగవత్ గారి మీటింగ్కి అటెండ్ అయితే దాంట్లో ఏంటి ప్రాబ్లం ఏంటి అనే ఆర్గ్యుమెంట్ ఒకటైతే, ఈ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఉండాలి కదనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు దీన్ని కేరళ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు. ఈ కేరళ ముఖ్యమంత్రి సతీషన్ గారు రెస్పాండ్ అయ్యి మీరు క్షమాపణ చెప్పండి అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని అడిగాడు. వైస్ ఛాన్సలర్స్ మేమెందుకు చెప్తామా క్షమాపణ అనేది? ఆర్ఎస్ఎస్ అనేది మన గతంలో బ్యాన్లో ఉండేది, ఇప్పుడు బ్యాన్ ఎత్తేసారు కదా. మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ని మీటింగుల్ని గవర్నమెంట్ ఉద్యోగులు అటెండ్ అవ్వకూడదు అనేది గతంలో ఉండేది. ఆ గవర్నమెంట్ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళకూడదు అనే దాన్ని ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారు కదా వీళ్ళు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మరి ఇది బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ అటెండ్ కదా అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏమంటారంటే రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీకి ఒక స్కూల్ టీచర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక స్కూల్ టీచర్ అటెండ్ అయ్యిందని ఆమె వీడియోలో మాట్లాడిందని చెప్పేసి మీ కెమెరా ముందు కాక్రోచ్ జనతా పార్టీ జెండా పట్టుకుందని సస్పెండ్ చేశారు స్కూల్ నుంచి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల కోసం పనిచేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యారని గవర్నమెంట్ ఉద్యోగులు సస్పెండ్ చేశారు. ఒక కమ్యూనల్ ఎజెండాతో కలిగిన ఆర్ఎస్ఎస్ మీటింగ్కి అటెండ్ అయితే గవర్నమెంట్ ఉద్యోగులను ఎందుకు సస్పెండ్ చేయరని అక్కడ కేరళలో గొడవ. ఇప్పుడు ఇదే టోటల్ ఎంటర్టైన్మెంట్ గొడవ. అది ఎందుకు? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అటెండ్ అయ్యారని. ఈ రెండు ఆర్గ్యుమెంట్లు చూద్దాం. ఆర్గ్యుమెంట్ 1, అక్కడ కేరళ ముఖ్యమంత్రి సతీషన్ వర్సెస్ ది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్. సతీషన్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? వైస్ ఛాన్సలర్ అనేది చాలా న్యూట్రల్గా ఉండాలి. వైస్ ఛాన్సలర్ అనేది, ఎందుకంటే ఒక యూనివర్సిటీకి నాయకుడు అంటాడు వైస్ ఛాన్సలర్ అనేవాళ్ళు. ఆ యూనివర్సిటీలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నటువంటి మీరు, ఒక అథారిటీగా ఉన్న మీరు అంతర్గతంగా ఏ దేవుళ్ళైనా మీరు పూజించుకోవచ్చు, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక రిలీజన్కి సంబంధించిన లేదా కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్స్కి అటెండ్ అవ్వటం కరెక్ట్ కాదు. ఇట్ గివ్స్ ఎ రాంగ్ సిగ్నల్ టు ది స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ద యూనివర్సిటీ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ బ్యాన్ ఉందా లేదా పక్కన పెట్టండి. బీజేపీ వాళ్ళు బ్యాన్ ఉంచారా లేదా ఇంకా దాన్ని ఎత్తేసారా, ఆ బ్యాన్ ఆస్పెక్ట్ పక్కన పెడితే గవర్నమెంట్ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయొచ్చు అని దాన్ని సర్కులర్ని పక్కన పెట్టేస్తే, బట్ న్యూట్రల్గా మొరాలిటీ గ్రౌండ్లో, because you are the vice chancellor and you are the representative of the entire university and you are not supposed to attend any communal group kind of meetings. సతీష్ గారు చేసిన ఆర్గ్యుమెంట్ అది. అయితే ఈయన సతీష్ గారు గతంలో ఎప్పుడో 2006లోనో 2007లోనో
ఇలానే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్కి పిలిస్తే వెళ్ళాడట సతీషన్ గారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్కి నువ్వు వెళ్ళావు కదా గతంలో, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నువ్వు లెక్చర్ ఇస్తున్నావు, నువ్వు ఎప్పుడో 2006లో ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళావు కదా నువ్వు అని ఆయన పాత ఫోటో తీసి తిప్పుతున్నారు కేరళలో. ఓల్డ్ ఫోటో తీసి తిప్పుతున్నారు. అదే సోషల్ మీడియా రచ్చ అది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఎప్పుడైతే అప్పుడు 2006లో నేను ఒక కామన్ మ్యాన్ని నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక కామన్ మ్యాను రెస్పాన్సిబిలిటీ లేనటువంటి ఒక కామన్ మ్యాన్. సో నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో అప్పుడు ఎవరో పిలిచారని నేను వెళ్ళాను, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే అప్పుడు నేను కామన్ మ్యాన్ని. బట్ ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ కాదు, మీరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, మీరు స్టూడెంట్స్ మొత్తం కూడా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ అధికారులు, మీరు వెళ్ళటం ఏంటి అనేది ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇది యాక్చువల్గా జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అక్కడ ఏమంటారు కేరళలో. ఇది నేషనల్ వైడ్ చర్చకి దారితీసింది. ఎందుకు, గతంలో కొన్ని యూనివర్సిటీస్లో ఇలానే చేశారు. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని మార్చారని, కన్నూరుకి సంబంధించిన కన్నూరు కాన్పూర్ ఒక యూనివర్సిటీలో ఇలాంటి గొడవ వస్తే మీరు సెంట్రలైజ్ చేసి ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పేసి. ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఒక ట్రైబల్ ఏరియా మేఘాలయాలకు సంబంధించినటువంటి ఒక మేఘాలయనో అస్సామో ఒక యూనివర్సిటీ నార్త్ ఈస్ట్లో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అక్కడ స్టూడెంట్స్ కొట్టారు, వైస్ ఛాన్సలర్స్ కొట్టారు స్టూడెంట్స్. ఎందుకు, అంత ట్రైబల్ గ్రూప్ వాళ్ళంతా ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళు జనరల్గా ఒప్పుకోరు. ఓకే, వాళ్ళు చాలా యూనిటీ ఎక్కువ ట్రైబల్స్లో. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంటారు వీళ్ళంతా కూడా, ఈ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మేము ఎక్కడో మైండ్లో ఉండిద్ది అనమాట, మేము డామినేట్ సొసైటీ అనే మైండ్లో ఉంటుంది. ట్రైబల్ గ్రూప్కి వెళ్ళి నువ్వు ట్రైబల్స్ మీరేందని పెద్ద ట్రైబల్స్ మాట్లాడుతున్నారు, ఈ మైండ్ సెట్తో వెళ్ళాడట అతను వైస్ ఛాన్సలర్ అక్కడ నార్త్ ఈస్ట్కి. కొట్టారు ఒక వైస్ ఛాన్సలర్ని అక్కడ మా నార్త్ ఈస్ట్లో, మన యూనివర్సిటీ పేరు గుర్తురాట్లు, ఒక వైస్ ఛాన్సలర్ని. ఓకే, ఏది పిల్లలు కొట్టి ఆయన అసలుకి వైస్ ఛాన్సలర్ ఆఫీస్లో నుంచి అడ్మినిస్ట్రేషన్ సాగించాడు, కాలేజీకి వెళ్ళకుండా. సరే, ఎనివే ఏదేమైనా సరే నేనేమంటానంటే, ఒక ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళని యూనివర్సిటీల్లో పెట్టి వైస్ ఛాన్సలర్స్గా పెట్టి సఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారనేటువంటి ఆరోపణ ఇండియా బ్లాక్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి అనుకూలంగానే నిన్న ఈ కాంట్రవర్సీ లేచింది. దీనికి సంబంధించి మా సిపిఎం వాళ్ళు అయితే వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళ గతం నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్న సఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, అది కరెక్ట్ కాదని. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ లెఫ్ట్, వాళ్ళు యాక్చువల్గా రైట్ నుంచి స్లోగా జరుపుకుంటూ వాళ్ళు కూడా లెఫ్ట్ ఐడియాలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సెంటర్ లెఫ్ట్లో ఉంటారనమాట, కాంగ్రెస్ వాళ్ళు. మరీ లెఫ్ట్ కాదు, మరీ రైట్ కాదు, అలాగని రైట్ లెఫ్ట్ కూడా కాదు, సెంటర్ లెఫ్ట్, రైట్ సెంటర్ కూడా కాదు, లెఫ్ట్ సెంటర్లో ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఈ సఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదంతా కూడా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణల మీద వాళ్ళు ఈ గొడవ చేశారు. సో ఇది కేరళలో జరుగుతున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ మధ్య జరుగుతున్న గొడవ. బట్ టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్యాన్ ఎత్తేసారు, గవర్నమెంట్ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయొచ్చు అని బ్యాన్ అయితే ఎత్తేసారు. సో టెక్నికల్గా క్రైమ్ కాదు అటెండ్ అవ్వడం అనేది, బట్ మోరల్గా ఎథికల్గా కరెక్ట్ కాదనేది నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ ది లార్జ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, better to avoid communal caste or religion or any community related programs, so that you may give a neutral approach to all the students in the university. That's all what I want to say. Thank you. Namaskar.